ప్రైజ్లా దేవుని ఉన్నతమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 30వ అధ్యాయము 8వ వచనము. ఆయన శాశ్వతముగా పరిశుద్ధపరిచిన ఆయన పరిశుద్ధ మందిరములో ప్రవేశించి మీ దేవుడైన యెహోవా మహోగ్రత మీ మీద నుండి తొలగిపోనట్లు ఆయనను సేవించుడి. ప్రియమైన వర్లారా, ఇక్కడ మనము జాగ్రత్తగా ఆలకిస్తే హిజ్కియా యెరూషలేము వారితోనూ అలాగే ఎఫ్రాయిము మనష్షే వారితోనూ ఇలా కొంతమంది ప్రజలతో మరి హిజ్కియా తెలియచేస్తున్న మాట ఏంటంటే, ప్రియమైన వర్లారా, ప్రభువు యొక్క మందిరములో ప్రభువుని ఆరాధించండి, సేవించండి అని. మరి మీ పితరుల వలె అవిధేయులుగా ఉండకుండా ఆ దేవాది దేవునికి లోబడి ఉండండి, ఆయన పరిశుద్ధమైన మందిరంలో ప్రవేశించండి. అంతేకాకుండా ఆ దేవాది దేవుని యొక్క మహోగ్రత మీ మీద తొలగిపోనట్లుగా ఆయన పరిశుద్ధ మందిరములో ఆయనను సేవించండి అని. మరి దేవుని యొక్క ఉగ్రత తొలగిపోవుట, ఎందుకంటే చాలామంది దేవుని యొక్క ఉగ్రతకి లోనవుతున్నారు. కారణం ఏంటంటే వారు చేస్తున్న మరి అక్రమమైన క్రియలు, దుష్కార్యములు. ప్రియమైన వల్లరా, కానీ దేవుని ఉగ్రత నుంచి తొలగిపోయిన వారు కూడా చాలామంది ఉన్నారు. వాస్తవంగా చెప్పాలంటే ఆనాడు నినివే పట్టణం మీదకి దేవుని యొక్క ఉగ్రత వస్తున్నది అని యోనా ప్రకటించినప్పుడు ఆ నినివే పట్టణ వాసులందరూ కూడా దేవుని దృష్టికి వారిని వారు తగ్గించుకుని లోబడి, రాజు సైతము కూడా తన యొక్క సింహాసనము నుండి దిగి గోనిపట్ట ధరించుకుని ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. అంతేకాకుండా వాళ్ళు చేస్తున్న ఆ బలాత్కార క్రియలన్నిటిని కూడా మానివేశారు. ఆ చెడు క్రియలన్నీ ఆపుకున్నారు. ప్రియమైన వల్లరా, మరి దేవుని యొక్క శాంతినే వారు కోరుకున్నారు తప్ప దేవుని యొక్క ఉగ్రతని వారు కోరుకోలేదు. అందుకనే నినివే పట్టణము నశించిపోకుండా, అలాగే దేవుని దృష్టికి వారు చేసిన ప్రార్థన అనుకూలముగా ఉంది కాబట్టి తప్పించబడింది. కావున దేవుని యొక్క ఉగ్రత నుంచి మనము తప్పించబడాలన్నా ఆయన పరిశుద్ధ స్థలములో ప్రవేశించాలి. అంతేకాకుండా ఆయన పరిశుద్ధ మందిరములో, ప్రియమైన వల్లరా, చక్కగా ఆయనను సేవించేవారిగా ఉండాలి. మనము లెక్కలేని దినములు దేవుణ్ణి మర్చిపోయేవారిగానో దేవుని సన్నిధికి దూరమైపోయేవారిగానో ఉండకూడదండి. జాగ్రత్త ఆలకించండి. మరి ఎందుకంటే ప్రతి ప్రకటన కూడా, ప్రతి సమాచారము, ప్రతి వర్తమానము కూడా మనకి చాలా ప్రాముఖ్యమైనది. యోనా ప్రకటన విన్న నినివే పట్టణము దేవుని ఉగ్రత నుంచి తప్పించబడింది. కావున మరి పరిశుద్ధ దినము, పరిశుద్ధ స్థలములో ప్రవేశించి చక్కగా ప్రభువుని ఆరాధించే వారిగా ఉండాలి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.